సత్తెనపల్లిలో పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ చేశారు. పోసానిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోసానిపై పలు జిల్లాల్లో ఫిర్యాదులు చేశారు. పోసాని మురళీకృష్ణ అసలు ఆ పోసాని మురళీకృష్ణని ఒక మనిషి అనుకోవటం కూడా తప్పేనండి మా దృష్టిలో. ఎందుకంటే కుక్క కన్నా హీనంగా, చాలా దారుణంగా ఆ పదాలు ఎవరు వినకూడని, మాట్లాడకూడని పదాలన్నీ కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. వైసీపీ అధికారంలో ఉండగా అలాగే మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అదే మాటలు మాట్లాడాడు. ఆఖరికి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా, ఇంట్లో వాళ్ళని కూడా, పరువు మర్యాదలు కూడా బయటపడేసి మాట్లాడినటువంటి పరిస్థితి పోసాని మురళీకృష్ణ. ఇవాళ టీవీ5 నాయుడు గారు తిరుపతి బోర్డు చైర్మన్గా పార్టీ గుర్తించి గౌరవించి ఆయన భక్తి ఛానల్స్ పెట్టి భక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నాయుడు గారు. ఆ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తిరుపతి బోర్డు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిందే తరువాయండి ఇక మొదలు పెట్టారండి దాడి. ఎందుకనంటే గతంలో మీరు చేసిన తిరుపతిలో అవినీతి, సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఈవో ధర్మారెడ్డి కానివ్వండి, మీ రెడ్డులందరూ కలిసి చేసినటువంటి అవినీతి అక్కడ ఈ దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా చూసింది. ఎక్కడ మీ అవినీతి బయటపడుతుందోనని టీవీ5 నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తాడేపల్లి కొంపలో అన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ మా అవినీతి బయటకు వస్తుందో, ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి ఏ కోర్టు, ఏ జైలో, ఏ రోడ్డు పాలో చేస్తారు వీళ్ళని చెప్పని దాంతో భయపడి ఇవాళ పోసాని మురళీకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మేము తెలుగు మహిళలము, తెలుగు యువత పార్టీ అందరం కూడా ఇక్కడ సత్తెనపల్లి టౌన్ స్టేషన్లో సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసు పెట్టమని, అది ఫైల్ చేయాలి, పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయాలి, చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇక పోసాని కృష్ణమురళిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే ఎవరి మీద అయితే వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ నుంచి అటు చంద్రబాబు నాయుడు కానీ అనిత కూడా వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇప్పటికే సజ్జల భార్గవ్ నుంచి ప్రతి ఒక్కరిపైన కేసు నమోదవుతున్న తరుణంలో ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోసాని కృష్ణమురళికి సంబంధించి గత కొద్ది రోజులుగా చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే టీడీపీ నేతలు అయితే ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో సత్తెనపల్లిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా సత్తెనపల్లి నియోజకవర్గ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేటలో కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు వినుకొండలో కూడా, వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధ్యక్షులు పఠాన్ ఆయిబ్ ఖాన్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం పోసాని మురళి చేసినటువంటి వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే కోరటం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో కూడా ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో నగర పరిధిలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లలో కూడా టీడీపీ శ్రేణులు అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రధానంగా కూడా వీళ్ళందరూ ఒకే అంశాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, తీవ్రంగా వాళ్ళని వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ కంపల్సరీగా ఆయనకి బుద్ధి చెప్పాలంటే ఆయన పైన కేసులు నమోదు చేయాలి అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా కేసులకు సంబంధించినటువంటి ఫిర్యాదులు అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా రేపు కూడా ఈ ఫిర్యాదులు ఇవ్వాలనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా జనసేన వర్గాలు కూడా ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.